నమస్తే. ప్రస్తుతం మనము బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయనగర్ బస్తీలో ఉన్నాం. రోడ్ నెంబర్ బంజారాహిల్స్ 11 అనగానే మనకి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇక ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇక్కడ నివాసాలు ఉంటాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ జూబ్లీ హిల్స్లో కానీ, బంజారాహిల్స్లో కానీ ఎక్కువ పర్యటన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అనగానే బస్తీలు ఎక్కువ ఉంటాయి. బస్తీలలో కూడా మనకు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్స్ కానీ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ నెంబర్ 11లోని ఉదయనగర్ బస్తీలో ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని కూడా మనతో చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూపించడానికి వచ్చినాము. ఇక్కడ దాదాపు ఇది రోడ్ నెంబర్ 11లో ఈ రోడ్ వచ్చేసి సగం రోడ్ ఏమో రోడ్ నెంబర్ 10కు సంబంధించి కార్పొరేషన్ డివిజన్లోకి వస్తుందట. ఇక్కడ ఇటు సైడ్ ఉదయనగర్ బస్తీ ఏమో రోడ్ నెంబర్ 11 సగం ఏమో కార్పొరేషన్ ఎవరైతే గద్వాల విజయలక్ష్మి ఉన్న కార్పొరేషన్, సో ఆమె కార్పొరేటర్గా ఉన్న దానిలోకి వస్తుందంట. సో మొత్తానికైతే దీన్ని 1 మంత్ ముందు అయితే దీన్ని డెవలప్మెంట్ కోసం అయితే రోడ్డు అయితే తవ్వడం జరిగింది. దాంతో అంతకుముందే రోడ్డు తవ్వ ముందుకే దీన్ని డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, మరమ్మతులు చేయాలని చెప్పేసి చాలాసార్లు కూడా కంప్లీట్ చేశారట బస్తీవాసులు కూడా. సో ఇక్కడ ప్రధానంగా ఈ డ్రైనేజ్, ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది అన్నమాట. ఆ స్కూలు నుంచి పైనుంచి కిందికి ప్రధానంగా వీళ్ళు ఏదైతే ఈ డ్రైనేజ్ మురికాలు ఉన్నప్పుడు వర్షం కానీ నీళ్ళు కానీ డ్రైనేజ్ పొంగినప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తము ఏదైతే ఈ బస్తీవాసులకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరమ్మతులు చేయకపోవడము, క్లీన్ చేయకపోవడము, ఎక్కడెక్కడ నిర్లక్ష్యం వహించడము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న బస్తీవాసులను అడిగి మనము తెలుసుకుందాము ఏంటి సమస్య అని చెప్పేసి. నమస్తే అంకులు. సో ఏంటి సమస్య ఇక్కడ? ఇప్పుడు మా సమస్య చూడండి, చాలా ఇప్పుడు నెల అవుతుంది మనకు వచ్చి వర్క్ చేయబట్టి. ఈ నెల నుంచి డ్రైనేజ్ వాటరు, నల్ల లీకేజ్ వాటరు, ఈ చాలా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మాకు. పిల్లలు చిన్న పిల్లలు పడిపోతారు ఇక్కడ. ఇక చూడండి, ఇది మాకు నల్లలు కనెక్షన్ ఉన్నాయి, కట్ చేసారు అన్నీ. కొన్ని పైపులు జాయింట్ చేయలేదు, కొన్ని పైపులు లూజ్ ఉన్నాయి. మొత్తం వాటర్ అంతా రాత్రిపూట వచ్చేసేసి మొత్తం బురదైపోయి ఆలతో ఉంటుంది. మరి దీనికోసం గవర్నమెంట్ చర్య తీసుకొని మరి దీంట్లో ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు ఆఫీసులో వచ్చి ఓ నైట్లో 2 గంటలకు 3 గంటలకు నల్ల వస్తుంది మాకు. ఆ నీళ్ళన్నీ పొంగి డ్రైనేజ్లో పొంగి మే నెలలో విప్పేసి ఆ నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేసి పొద్దున పూట చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మా పక్కనే సరస్వతి స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర మొత్తము వచ్చే పిల్లలంతా ఈ మొత్తము ఇలా జారి పడుతున్నారు. చూడండి ఇవి ఎట్లున్నది, ఏం కథ మీరు చూసి చెప్పండి ఎట్లుంది. ఇప్పుడు చిన్న పిల్లలంతా ఈ ఎక్కువ ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కంప్లీట్ చేసి ఉంటారు? మాకు వచ్చినప్పుడు బీజేపీ లీడర్ మాకు ఎమ్మెల్యే వచ్చిండు, టీఆర్ఎస్ లీడర్ వచ్చిండు, కాంగ్రెస్ లీడర్ వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఇప్పటికే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, మొత్తం తొగిగింది, పెట్టింది. ఇప్పుడు దాదాపు నెల అవుతుంది. నెల నుంచి ఇది ఎట్లా ఉంది అట్లా ఉంది. కానీ మరి దీనికోసం కొద్దిగా చర్య తీసుకోవాలని గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాం మేము. ముఖ్యంగా మంచినీళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని ఈ మురికాల డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి, కలిసిపోతున్నాయా? ఈ డ్రైనేజ్ వాటర్ 2 కలుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు నైట్లో వచ్చి చూడండి, గ్లాస్ పట్టండి, అలా మొత్తం మిక్సింగ్ వాటర్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే తొగేసిరు, వదిలేసిరు. అది ఆ తొగినంత డ్రైనేజ్ వాటర్ నిండిపోయి మొత్తము ఆ ఇండ్లకు కొద్దిగా మిక్సింగ్ వస్తుంది. మేము గవర్నమెంట్కి ఇంతమంది చెప్పుకున్నాం. మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీతో మేము ఆయనకు చెప్తున్నాము. వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకళ్ళు, జిఎంసీ వచ్చి ఒకళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకళ్ళు, మనకు ఎలక్ట్రిసిటీ బోర్డు లైట్లు వచ్చినాయి అంటే మళ్ళీ పోయినాయి అంటే మళ్ళీ వారం దాకా రావు. అంటే వెలుగుతే మొత్తం వెలుగుతూ ఉంటాయి, రాకపోతే రావు. ఒకసారి వచ్చినాయి అనుకో ఇక చాలే ఉంటాయి 24 hours. ఇక పోయినా అంటే మొత్తం పోతాయి. ఇక రాని ఒక వారం దాకా అట్లనే ఉంటాయి, రావు. అంత ఒక్కోసారి ఇట్లా ఉన్న పుడతలు పడుతుండ్రు లేస్తారు. ఇక దానికోసం ఎవరేం పట్టించుకుంటలేరు. మేము రిక్వెస్ట్ చెప్పేది ఒకటే సార్, కొద్దిగా మీరు తొందర ఇది కొద్దిగా క్లియర్ చేయి. మాకు చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఇక్కడ పడతా ఉన్నారు. రోజు పొద్దున పూట వచ్చి చూడండి ఎట్లుంటుంది. పోవడానికి కూడా బండ్లు కూడా ఇబ్బంది. బండ్లు లేదు సార్, బండ్లు మొత్తం పడుతురు కింద. ఒకసారి అక్కడ చూపించండి, అక్కడ చూడండి. అదే చూసి ఒకసారి మీరు మీతో నుంచి గవర్నమెంట్ కొద్దిగా చెప్పండి. మా మేయర్ వచ్చేసి ఇక్కడ గద్వాల విజయలక్ష్మి, మా మేయర్ కార్పొరేటర్ ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే. ఇక మొన్నే కవిత ఈ పక్క. మీకు ఇద్దరి మధ్యలో మా రోడ్ వచ్చింది. ఇద్దరి మధ్య మా రోడ్ ఉంది. దీనికి మేము మేడంకు చెప్తున్నాము, ఇక్కడ ఈ మేడంకి చెప్తున్నాం. మేడం తొందరగా చెప్పండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది చెప్పి ఇప్పుడు నెల అవుతుంది మాకు. ఇప్పుడు ప్రధానంగా అంటే
ఏ కాలంలో అంటే వర్షాకాలంలో ఇబ్బంది పడతారా లేదా 24 అవర్స్ డ్రైనేజ్ పొంగి పడ్డప్పుడు ఇబ్బంది పడతారా? వర్షాకాలము ఎండాకాలం మాకు అది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు వర్షం వస్తున్నట్టు నీళ్ళు ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ మేనలు ఉంది, అది పొంగుతుంది. ఇక ఆ పైన అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్ వాళ్ళే నీళ్ళు కలిపిర్రు. ఆ నీళ్ళన్నీ నిండిపోయి ఇక్కడ మొత్తము ఇంట్లో పోకుండా స్లీప్ అయి పడతారు, ఇంట్లో పోకుండా జారి పడుతుంటారు. ఈ పక్కనే స్కూల్ చిన్నపిల్లలు వస్తుంటారు, జారి పడుతుంటారు. ఇక మేము అప్పుడప్పుడు బకెట్లో నీళ్ళు పోసి కొట్టేసినాక అప్పుడు మళ్ళీ పిల్లలు నీటికి వెళ్తారు. సరే ఇద్దరు ఉండారు అంటున్నారు కదా, ఒక డివిజన్ ఏమో వాళ్ళకు ఒక డివిజన్ వీళ్ళకి. మాకు రెండు భాగాలు ఉన్నాయి. మాకు రెండు భాగాలు ఉన్నాయి. రెండు భాగాలు ఉన్నా కానీ మాకేందంటే ఈ మేడంకి రిక్వెస్ట్ చెప్తున్నాము, ఈ మేడంకి రిక్వెస్ట్ చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు చూసుకుంటారు. సరే చెప్పి చేద్దాం అంటారు. కార్పొరేటర్ గారికి వీళ్ళకి ఆర్డర్ ఇస్తారు, వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. మరి మాకు తొందరగా ఇవ్వాలని మాకు అనుకుంటున్నాం. మరి ప్రధానంగా ఈ డ్రైనేజ్ పొంగినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ కంపెనీస్ వస్తారా? ఇక వస్తారు, జేఎంసీ వాళ్ళు వస్తారు. ఈ చిన్న చిన్న పిల్లలు పడుతున్నప్పుడు చూసి ఆ డ్రైనేజ్ అనేది క్లీన్ చేసిపోతారు. కొద్దిగా 2/7లో మరి 30 కానాల కంప్లీట్ ఇస్తారు, వాళ్ళు వచ్చి చూసిపోతారు. అది ఇంకో మెయిన్ పెద్ద ప్రాబ్లం అంటే ఇక్కడ వాటర్ వస్తుంది కాదు చూడండి. ఆ వాటర్కి అయితే దాన్ని తట్టుకోలేంత ఫ్లో ఎక్కువ అయిపోతుంది, చాలా వాటర్ వస్తుంది. ఇక ఇట్లకి నడవలేకపోతాం అంతా. ఆ పక్క గల్లీలకు అన్నీ నీళ్ళు పోతాయి. స్కూల్ పిల్లలని నడుచుకుంటే మొత్తం పడతాయి. మెయిన్ స్కూల్ పిల్లలు పడతారు సార్. ఇక్కడ బండ్ల మీదకి వెళ్ళి రోడ్లు ఎట్లున్నాయో ఆ రోడ్లు చూస్తే మీరు మీద చూస్తే అవి అట్లా పోతున్నాయి. బండ్ల చూడండి అక్కడ ఆ బండ్లు అట్లా పోతున్నాయి. ఓకే. ఇంకోటి మా నాలా ఉంది అక్కడ, మా మేడం గద్వాల్ మేడం అక్కడ మొన్ననే బిల్లుతో శాంక్షన్ చెప్పారు. మరి అది ఒకసారి వెళ్ళి చూస్తుంటే చూడండి, వారం వచ్చిందంటే ముఖాలు వారికి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వర్షం వచ్చినట్టు నిండిపోతుంది, నిండి వాగులాగా పైకి వచ్చేస్తుంది, ఇళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. కొద్దిగా దానికోసం పెద్ద లైన్ వేయాలని మేడం చెప్తాను. రోడ్ అయితే వేస్తారు మీరు, ఆ లైన్ అనేది పెద్ద లైన్ మాకు వాగు వచ్చినప్పుడు మొత్తం జర ఇళ్ళకి రాకుండా నీళ్ళు రాకుండా మీరు. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ? ఇది చిన్నగా ఉన్నదా పెద్ద అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటే పెద్దగా వేయాల్సిన అవసరం? పెద్దగా పర్మనెంట్. ఇప్పుడు మనకు చిన్న చిన్న పైపులు వేసారు, చిన్న పైపులు కాదు మాకు. అప్పుడు వచ్చేసి ఒక 50 ఇండ్లు ఉంటుంది, ఇప్పుడు 60-70 ఇండ్లు అయినాయి మొత్తం ఈ బస్తీ మొత్తం. ఇప్పుడు ఆ లోడు వెయిట్ ఆపలేడు. అదే ఆ పైప్ చిన్నగా ఉన్నాయి, పెద్ద పైపులు వేయాలి. పెద్ద పైప్ వేస్తే మనకు ఫ్రీగా వెళ్ళిపోతుంది. అదే మా రిక్వెస్ట్ చెప్పేది కాదు. ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. ఏంటి మీ సమస్య ఎదుర్కొనేది మీరు ప్రధానంగా? రోడ్లు ఎప్పటి నుంచో తీసేసిర్రు, ఇక్కడ డ్రైనేజ్ మొత్తం లీక్ అవుతుంది. వాసన, పిల్లలు నడుస్తారు, ఆళ్ళీళ్ళు కింద పడిపోతున్నారు. కొంచెం త్వరగా చేస్తే మంచిది కదా, అటు ఇటు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఇక్కడనే స్కూల్ ఉంది కాబట్టి తీసుకెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత త్వరగా చేస్తే అంత బెస్ట్ అని మీరు అనుకుంటారు. ఎప్పటి నుంచి అండి రోడ్డు ఇప్పుడు తవ్వ ముందుకు డ్రైనేజీ ప్రాబ్లం ఉండాలి మొత్తం మీద? ఉండే, అప్పటి నుంచి ఉండే కానీ ఇంకా ఇది తవ్విన తర్వాత కొంచెం ఎక్కువైంది. అక్కడ వాటర్ చూడు ఎంత మస్తు గలీజ్గా, ఆటోలు అవి ఇవి వెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక సైడ్ తవ్వి ఒక సైడ్ ఉంటేనేమో ఏం కాక, అటు సైడు ఇటు సైడ్ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది నడవటానికి కానీ వెళ్ళటానికి కానీ. కింద పడుతున్నాం ఆ వాటర్ వల్ల, అది గలీజ్ వాటర్, మళ్ళీ ఎట్లా నడవటానికి రాదు కదా. ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కానీ మెయిన్గా ఈ డ్రైనేజ్ పొంగినప్పుడు కానీ మెట్ల నుంచి ఫ్లో అయితే వస్తున్నది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, జారి పడుతూ ఉన్నారు, బండ్లు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బండ్లు కూడా ఇరుకపోయే పరిస్థితి. మనము కేవలం మనుషులు కూడా నడవడానికి ఇబ్బందిగా మారిపోయిన రోడ్డు ఇది. స్వయంగా జిహెచ్ఎంసీ మేయర్ గారే పక్కనే ఉండడం జరుగుతుంది. రోడ్ నెంబర్ 12లో మేయర్ గారే ఇక్కడ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు రెగ్యులర్గా కూడా. సో మొన్ననే రీసెంట్గా వచ్చి నవంబర్లో 1 మంత్ బ్యాక్ కూడా దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది రోడ్డు. సో వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏదేమైనా కూడా ఈ పనిని తొందరగా కంప్లీట్ చేస్తే మాకు ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మెయిన్గా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్తాను. టెంపరీగా కాకుండా, చిన్న పైపులు కాకుండా ఈ పెరిగిన బస్తీ ఏదైతే ప్రజలు పెరిగిన కారణంగా, జనాభా పెరిగిన కారణంగా దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఒకసారి కారు వచ్చినప్పుడు కూడా అదిలోకి కార్లు వస్తాయి, బండ్లు వస్తాయి, బైకులు వస్తాయి. ఎంత ఇరుకుటంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత ఇబ్బందిగా పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సైడ్ నుంచి. సో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడే కాకుండా
మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కాకుండా ప్రధానమైన సమస్యలను పరిష్కరించినప్పుడే వీళ్ళు బస్తీవాసులు కానీ ప్రజలు కానీ ప్రతినిధులను హక్కున చేర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా మొదలవుతాయి అన్నమాట. సో ఏదేమైనా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కావచ్చు, అధికారులు కావచ్చు నిర్లక్ష్యం వీడి ఎంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేస్తే వీళ్ళ సమస్య తీరుతా అని చెప్పేసి కూడా బస్తీవాసులు కూడా మనతోని చెప్పుకుంటా ఉన్నారు. మనం ఇంకా కొన్ని సమస్యలు కూడా తిరుగుతా ఉన్నాం కూడా, ఇట్లాంటి సమస్యలు కూడా మనం వెలికి తీసి దాని మీద కూడా మనము మాట్లాడుతూనే ఉంటాం. చూస్తున్నామండి ఆదాబ్ హైదరాబాద్.